సమయం లేదమ్మా, నువ్వు తొందరగా వెళ్ళు. ఆ కుంకుమ తెచ్చి మీ కుటుంబ సభ్యులను నుదుటిన పెట్టు. ఇప్పుడే బయలుదేరుతాను స్వామి. కానీ ఒక్క మాట, ఆ తల్లి నిన్ను తన దగ్గరికి రానివ్వదు. అన్ని ఆటంకాలే ఎదురవుతాయి. ఎక్కడ నమ్మకాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని వదులుకోవద్దు. నా ప్రాణాలు పోయినా ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటాను. ఆ కుంకుమను తెచ్చి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. విజయీ బాబా, వెళ్ళిరామ్మా. ఎరా పెదనాన్నడి కనపడటం లేదు. ఈరోజు మన పెళ్లి రోజు అని తెలుసు కదా. తెలుసురా. మరేడి ఈ పెళ్లి రోజున ఇక్కడ ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. వదిన ఏం చెప్పబోతుందో తెలుసు. నేను రాయిని కాబట్టి ఇక్కడ నిలబడిపోయాను. ఇక్కడ జరిగేవి చూసి తట్టుకునే శక్తి లేదని ఆయన వెళ్ళిపోయాడు. రే నిన్నే చెప్పరా, పెదనాన్నడి అంటే మాట్లాడవేంటి? అది ఎవరినో కలిసేతుందని వెళ్ళాడురా.
ఫంక్షన్ టైంకి వచ్చేస్తాడు. ఏంటోరా నువ్వు? అయ్యయ్యో డాడీ, సారీ డాడీ, చూసుకోకుండా వచ్చాను. నీ బట్టలు ప్యాక్ చేశాను, సారీ డాడీ. ఏం పర్లేదులేమ్మా, ముందు ముందు నీకు ఈ అవకాశం రాదేమో. ఏం కాదులే, నేను వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను. నువ్వు వెళ్ళు, భయపడకు, వెళ్ళు. ఏంటి వాలకం? బట్టల మీద రంగులు పడ్డాయి. ఇక నుంచి మన జీవితం కలర్ఫుల్ గా మారబోతుందని చెప్పి సింబాలిజం ఏమో. అయితే ఇలానే ఉండిపోమంటావా? అటువంటి పని చేయకండి. ఇవాళ మన పెళ్లి రోజు, మన ఆస్తి మనకి రాబోతున్న రోజు. ఆస్తి వస్తుంది, కానీ వెలకట్టలేని ఆస్తి మన నుంచి దూరం అయిపోతుంది. నువ్వేమైపోతావో ఏంటో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటలా చెప్తున్నావు? ఏం లేదు. లేదు, నా వంక ఏదో జాలిగా చూసినట్టు అనిపిస్తోంది. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఒక మాట ఇస్తావా? బాగుంది. అవతల ఫంక్షన్కి టైం అవుతుంటే ప్రేమలు మాటలా? ముందు మన ఫంక్షన్ అయిపోయి మన ఆస్తి మన చేతికి రానివ్వండి, అప్పుడు పెట్టుకుందాం ఈ ముచ్చట్లు. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, ప్రియా, ఇది ఐరన్ చేసి లేదు కదే. నువ్వే చేసుకో శివా, నేను పనిలో ఉన్నాను. అయ్యో అల్లుడు, శివ, 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 రే శివ, శివ, అయ్యో శివ, అల్లుడు, శివ, అల్లుడు, రేయ్, శివ, శివ, అల్లుడు, కడుపులో రా, రేయ్. శివ, ఏమైంది శివ? అయ్యో, శివ, ఏయ్ శివ, అల్లుడు. రేయ్ శివ, లేవరా. శివ, 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 ఏమైంది శివ? శివ, కళ్ళు తెరువు, శివ, కళ్ళు తెరువు. చంద్రబా, శివ, చంద్రబా, శివ, ఏమైంది శివ? శివ, 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 లేరా. శివ, 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 లే శివ. శివ, 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 శివకేమైంది? శివ, లే శివ. కరెంట్ షాక్ కొట్టినట్టుంది. శివ, 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 లే శివ. శివ, 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 లే శివ. శివ, 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 లే శివ. వదినా, వదినా, నువ్వు ఎడవద్దు వదినా. శివ, నీకేం కాలేదు కదా? నాకేమవుతుందే? మరేంట్రా ఇదంతా? మీరందరూ నన్ను క్షమించాలరా. ఏం లేదు, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఈరోజు పెళ్లి రోజు కూడా జరుపుకుంటున్నాం. నిజంగా ప్రియకి నా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం అనిపించింది. అంటే నీకు షాక్ కొట్టలేదా? షాక్ కొట్టిన మాట వాస్తవమే,
కాకపోతే ఎక్స్ట్రా కటింగ్ ఇచ్చా అంతే. నాకు నిజంగా ఏదో అయిపోయింది అనుకుని చూడు అది ఎలా కన్నీళ్ళు పెట్టుకుంటుందో. బుద్ధుందా శివ నీకు? గీత, లేకపోతే చిన్నపిల్లాడివా ఇలాంటి విషయాల్లోనే ఆటలాడేది? అది కాదు వదినా. ఏం కాదు అల్లుడు, నీకేమైందోనని అందరం ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? సారీ వదినా. ఏంటి సారీ? ఏ క్షణాన మీకెవరికి ఏం జరుగుతుందో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే మీ అందరికి ఆటలుగా ఉందా? గీత, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఎమోషనల్ కాదండి, భయం. దేనికి భయం? ఏంటది? ఇది గుడికి వెళ్ళొచ్చానండి, కుంకుమ అందరూ పెట్టుకుంటారని. ఇప్పుడు గుడికి వెళ్ళి రావడం ఏంటి? అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకొని ఈ కుంకుమ తీసుకొచ్చాను. ఇది పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదాలు దరిచేరవు. లోకేశ్వరి ఆగవే. ఏంటి ఈ కుంకుమ డ్రామా? డ్రామా ఏంటమ్మా? నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఆస్తుండి కూడా లేదని అబద్ధం చెప్పింది. ఈ రోజు ఆస్తి పంపకాలు చేయాలి. ఇప్పుడు మా అందరి మనసులు మార్చడానికి ఇది ఏ మాంత్రికుడి దగ్గర నుంచో కుంకుమ తీసుకొచ్చింది. అది పెట్టుకోగానే మా మనసులు మారిపోతాయి. అంతా ఇది చెప్పినట్టుగానే వింటాం, అంతే కదే? అర్థం లేకుండా మాట్లాడుకు ప్రియా. అయితే ఇంత సడన్ గా గుడికి వెళ్ళడం ఏంటి, కుంకుమ తీసుకురావడం ఏంటి? చెప్తున్నాను కదత్తయ్య, ఎలాంటి ప్రమాదం జరగకూడదని. అలా అయితే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టుకో, మాకవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. లేదు ప్రియా, ఇది అందరూ పెట్టుకోవాలి. మేం పెట్టుకోం. అది కాదు ప్రియా, నేను చెప్పేది విను. చెప్తుంది కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అదే నేను అడుగుతున్నా. ఆస్తి పంపకాల గురించి మాట్లాడకుండా ఈ డ్రామాలేంటే? ఆస్తి 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 ఆస్తి. ఏం చేసుకుంటావా ఆస్తి? తీసుకో, మొత్తం ఆస్తి నువ్వే తీసుకో, తగలేసుకో. ఏంటే దానం చేస్తున్నావా? అమ్మా, ఇప్పుడు ఆస్తి గొడవ ఎందుకు? ఎవర్రా మాట్లాడుతోంది ఆస్తి గురించి? ఎవరు మాట్లాడారు? ఆస్తి కావాలని ఇదంటోంది. ఈవిడ దానకన్నుడి చెల్లెల్లాగా ఆస్తి మొత్తం తీసుకోమంటోంది. ఆస్తి మొత్తం అది తీసుకుంటే మేమేం చేయాలి? రోడ్డు మీద బికార్లాగా మిగిలిపోవాలా? చెప్తున్నాను కదా, డ్రామా. ప్రియా ప్లీజ్. గీత, నువ్వు పద పద. అసలు జరగాల్సింది వదిలేసి ఈ కుంకుమలేంటి, ఈ గోలేంటి? అసలు ఏం చేస్తోంది ఇది? నన్ను లాక్కొచ్చారండి. పళ్ళు రాలగొడతాను. కొట్టండి, పడతాను. ఆ కుంకుమ ఎంత కష్టపడి తెచ్చానో తెలుసా? అసలు దాని విలువేంటో తెలుసా? హే, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? అందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారే. పిచ్చి పట్టడం ఏంటండి? కళ్ళ ముందు ఒకరి తర్వాత ఒకరికి ప్రమాదాలు జరుగుతుంటే. ప్రమాదాలు ప్రమాదాలు. ఇప్పుడు ఎవరికి ఏమైందని? అందరూ బాగానే ఉన్నారు కదా. నా భయం మీకు అర్థం కావడం లేదు. చెప్తే కదా అర్థమయ్యేది. ఏ ఇంట్లో అందరం చేస్తామా?
మాట్లాడకు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. జరిగేదాన్ని ఆపడానికి నువ్వేం దేవతవా? ఎవరికి ఏం జరిగినా నీకు సంబంధం లేదు. కాసేపట్లో 11 కాబోతుంది. ఫంక్షన్ జరిగినా జరగకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఆ టైంకి నువ్వు లోకేశ్వరి మన బిడ్డని చెప్పాలి. చెప్తున్నా. నీకేమైనా భయాలుంటే నీలోనే పెట్టుకో. అందరి మీద రుద్ది నువ్వు పిచ్చిదానివయ్యి అందరినీ పిచ్చోళ్ళని చేయకు. శివ, వదినా, మామయ్య గారు ఎక్కడికి వెళ్లారు? ఏదో పనుందని బయటికి వెళ్ళారు వదినా. అమ్మా నాన్న పెళ్లి రోజని అందరూ వచ్చి విష్ చేస్తుంటే మీరిద్దరు ఏంటి ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు? ఫోన్ పట్టుకుని తిరగడం లేదే, వీడియో తీస్తున్నారు. వీడియోనా? ఈ రోజు మాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే ఉండాలి కదా, అందుకే వీడియో తీస్తున్నాం. ఆఖరిగా అందరం కలిసి జరుపుకుంటున్న పెళ్లి రోజు కదా. చేయండి చేయండి చేయండి. చేయండి. ఇక మీదట ఎవరెక్కడ ఉంటామో ఎవరికి తెలుసు? సరే గాని మాటలాపి ముందు కేక్ కట్ చేద్దాం. ఈ ఫంక్షన్ ఎంత త్వరగా అయిపోతే నాకు అంత మంచిది. ఏంటి అప్పుడే కేక్ కటింగా? ఇంకేం చేయాలి? మీ ఎదురుగా కేక్ పెట్టామని కేక్ కట్ చేసేసి ఫంక్షన్ అయిపోయిందని మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారా? మరేం చేయాలమ్మా? ఎంజాయ్ చేయాలి. అవును, ఫంక్షన్ లో అందరూ పాటలు పాడాలి, డాన్సులు చేయాలి. పాటలు డాన్సులా? అయితే నేను రెడీ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? లేదు, మేం ప్లాన్ చేసాం. ఇవాళంతా మీరు మా మాట వినాల్సిందే. పోన్లే అమ్మా, పిల్లలు ముచ్చట పడుతున్నారు, కాదంటాం దేనికి? ఫంక్షన్ అయితే గీత ఏదో విషయం చెప్తుందని రామ్ చెప్పాడు. అదేదో తొందరగా విందామని అనుకుంటుంటే మధ్యలో వేళ్ల గోలేంటో. ఇందులో ఉన్న చిట్టీల్లో అందరి పేర్లు రాసున్నాయి. ఒక్కొక్కరుగా వచ్చి చిట్టీలు తీయాలి. అందులో ఏముందో చెప్పాలి. ఎవరికి ఏం వస్తే వాళ్ళు అందులో ఏం చేయమని రాసి ఉందో అది చేయాలి. నైస్. ముందు చిట్టి ఎవరు తీస్తారు? ఈ ఇంట్లో పెద్దదాన్ని నేను తీస్తానే. అయితే రామని. ఆ
చిట్టీల రేణుకని నా పేరే వచ్చిందే. వెయ్యగానే చిట్టీలు రేణుకని మీ పేరే వచ్చిందా? పాట పాడుతూ డాన్స్ చేయాలంట. వద్దులే అత్తయ్య. ఏ? అంటే శుభమా అని ఫంక్షన్ చేసుకుంటున్నాం, పైగా చుట్టుపక్కల బంధువులందరూ వచ్చారు. ఫంక్షన్ అని పేరు చెప్పి వాళ్ళ ప్రాణాలు తీసేయడం కరెక్ట్ కాదు కదా. నోరు ముయ్యవే. ఒంటి మీదకి కాస్త వయసు వచ్చి ఇలా ఉన్నాను కానీ కొన్ని సంవత్సరాల క్రితం గణపతి నవరాత్రుల పందిట్లో మా సాంగ్ వేస్తే రేణుకనే వెయ్యాలి అనేవారు తెలుసా? అంటే నువ్వు పందిళ్ళలో కూడా డాన్స్ చేసేదానివా? కళని కళలాగానే చూడాలి, పందిరా స్టేజ్ అని చూడకూడదు. సాంగ్ రెడీ చేసుకోండి.